హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను ఆదిత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గతంలో జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంత ఘోర ఓటమి పాలైంది, అలాగే టీడీపీ ఎంత ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అక్కడ ఉన్నటువంటి పార్టీలు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి. సో మరి ఈసారి అక్కడ స్థానిక జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో వైసీపీ గనక అదే తీరుగా ఓటమి పాలైతే మాత్రం ఇక అక్కడ జగన్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే. ఇలాంటి అంశాలు మనకు చాలా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎనలిస్ట్ గారు అయినటువంటి జగదేవ్ గారు. సో వారిని అడిగి మరిన్ని మాటలు తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే సార్. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్, అక్కడ రిజల్ట్స్ అండ్ ప్రజల నాడి ఏ విధంగా ఉంది అండ్ పొలిటికల్ లీడర్లు వాళ్ళ ప్రజల నాడి పట్టుకోగలిగారా లేదా అనేది మనం క్లియర్ కట్గా చూస్తాం. సో అదంతా అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. సో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్థానిక ఎలక్షన్స్ జరగబోతున్నాయి అక్కడ. సో మరి ఈ ఎలక్షన్స్లో ఓటమి పాలైనటువంటి వైసీపీ ఎలా ముందుకెళ్ళబోతుంది, లేదా ఇప్పుడు సక్సెస్ సాధించినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ని అలాగే కంటిన్యూ చేయబోతుందా, అంటే ఎలా ఉండబోతుంది అసలు జగన్ పరిస్థితి ఏంటి అక్కడ? మీరు అన్నట్టు కూటమి ఘన విజయం తర్వాత చాలా చేంజెస్ వచ్చేసాయి. ఎంత చేంజెస్ అంటే జనరల్గా చిన్న చిన్న చేంజెస్ వస్తాయి, కొద్ది కొద్దిగా ఒక నెలలు గడిచే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఎటుంటే అటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. బట్ ఇది ఘన విజయము, ఒకవైపు ఘోర పరాభవం. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వార్ వన్ సైడే ఉంటుందనే అభిప్రాయం అయితే ఉంది. కానీ ప్రజల నాడి అనేది ఎప్పటికెప్పుడు పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా సరే. అయితే ఇక్కడ కూటమి, ఎస్పెషల్లీ కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ మొదటి నుంచి బాగా అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్న ఏకైక పార్టీ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా క్షేత్రస్థాయిలో టీడీపీ బలంగా ఉండేది కాబట్టే టీడీపీని తొక్కేయాలని చూశారు. అఫ్కోర్స్ వాళ్ళు తొక్కాలని చూశారు, అది జరిగింది కూడా తెలంగాణ విషయంలో. ఇప్పుడు ఆంధ్రాలో అయితే అది జరిగే పరిస్థితి లేదు. ఎందుకు టీడీపీ వేళ్లతో పాతుకుపోయింది కాబట్టి దాని ఇంకా కష్టం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇంకా బలపడిపోతుంది. అయితే వైసీపీ బలం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఒక 2 ఎమ్మెల్సీలు టీడీపీ కూడా కైవసం చేసుకోగలిగింది. కైవసం చేసుకున్నప్పుడు అప్పుడు చాలామందికి అర్థమైంది ఏమిటంటే, ఓహో ప్రజలు ఇక్కడ కూడా చేంజ్ అవుతున్నారు. తెలంగాణ సమాజం ఏంటంటే ఉద్యమ స్ఫూర్తితో ఉన్న సమాజం. వాళ్ళు మ్యాక్సిమం కొంతవరకు భరిస్తారు, తర్వాత ఖచ్చితంగా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. ఆంధ్ర సమాజంలో ఆ స్థాయి తిరుగుబాటు అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే ఏమిటో మరి, అంటే వాళ్ళ నేచర్ అలాగే ఉంటుంది. ఏదైనా తేడా జరిగి ఓటుతో చూపించారుగా, ఏ అధపాతాలను తొక్కేసే రేంజ్లో చూపించారు. సో అట్లా ఉంటుందన్నమాట. అప్పటికి వైసీపీ ఉన్న వ్యతిరేకతని ఎమ్మెల్సీల రూపంలో కొంత చూపించారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఫుల్ మెజార్టీతో చూపించారు. ఇంకా జనసేనకైతే 100% స్ట్రైకింగ్ రేట్తో గెలిపించారు. ఇదిలా ఉంటే కూటమి కానీ, ఎస్పెషల్ కూటమిలో టీడీపీ రాబోయే ఈ కార్పొరేషన్ ఎన్నికలు ఏవి మున్సిపల్ ఉన్నాయో పంచాయతీ సంబంధించినవి, వాటన్నిటిలో కూడా గెలుపు జెండా ఎగరేయాలి. ఎగరేస్తేనే మనం అసలైన విజయం పొందినట్టు, ప్రజల యొక్క పూర్తి మద్దతు మనకు ఉందని మనకు నమ్మకం కలుగుతుందనే ఉద్దేశంలో ఎప్పటి నుంచే గ్రౌండ్లో కసరత్తు స్టార్ట్ చేసింది. కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే తిరుపతి, విజయవాడ ఇవన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు మరలా విశాఖపట్నం, అలాగే విజయనగరం, కడప, ఇవన్నీ మళ్ళీ కార్పొరేషన్లు కూడా ఎలాగైనా కైవసం చేసుకోవాలి. ఒక కడపది తప్ప మిగతావన్నీ మనం పట్టాలి అనే కాన్సెప్ట్లోనూ ఉన్నారు. కడప అంటే కొంచెం స్థానిక ప్రభావం ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో. అయితే ఇక్కడ విశాఖపట్నం దగ్గరకు వచ్చేసరికి మరలా వైసీపీకి ఎలాగైనా వాళ్ళ మనుగడ అవసరం. ఇప్పుడు ఎందుకు, ఘోర పరాభవం తర్వాత నెక్స్ట్ రేపు రాబోయే 2029కి పార్టీ ఉంటుందా, ఉంటే ఎటువంటి పరిస్థితిలో ఉంటుంది, అప్పటికి ఎవరెవరు నాయకులు ఉంటారు. ఈపాటికే జంపు జిల్లాలు అయిపోయారు, కొంతమంది పక్క చూపులు చూస్తున్నారు, ఇంకొంతమంది స్తబ్దుగా ఉండిపోయారు, మరి కొంతమంది ఎవరు సొంత వ్యాపారాలకు వాళ్ళు నిమగ్నమై వెళ్ళిపోతున్నారు. మనకి ఎందుకురా బాబు లేనిపోయిన సమస్యలు అన్నట్టుగా. ఎవరో కీలకమైన వ్యక్తులు తప్ప, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ పెట్టి బేడా సర్దేసుకున్నారని అనుకోవచ్చు. సో ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మరలా ఎవరైతే మనతో నడుస్తున్నారో అనుకునే విధంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే మెయిన్ లీడర్లందరూ ఘోర పరాభవం చెందారో వాళ్ళందరినీ మళ్ళా ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఈ కమిటీలకు సంబంధించి స్టాండింగ్ కమిటీల్లో వాళ్ళకి చైర్మన్గా పెట్టి
కార్పొరేషన్లు వాళ్ళు నిలబడేలా చేసి మరలా ఈ కార్పొరేషన్లు మనం కైవసం చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. బట్ కూటమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు, మనమే కైవసం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పారు, ఎంత మెజారిటీతో గెలిపించారంటే మనల్ని పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు. సో ప్రభుత్వము స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవి కూడా ప్రభుత్వంతో అనుసంధానమై పనిచేసినట్టయితే ఇంకా అభివృద్ధి బాగుంటుంది. మనం ఒక్కసారి గత ప్రభుత్వంలో 5-10 వెనక్కి వెళ్ళిపోయిన ప్రభుత్వాన్ని అభివృద్ధిని మరలా ముందుకు తీసుకురావచ్చు అనే నినాదంతో కూటమి ముందుకెళ్ళబోతుంది అన్నట్టుగా ఆల్రెడీ వార్తలు వచ్చాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదు, మున్సిపాలిటీకి ఉపయోగించాల్సిన నిధులు కూడా ఉపయోగించలేదు, అవన్నీ కూడా సంక్షేమాలకే తరలించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వీళ్ళు వెళ్తారు? కాబట్టి గెలుపు మాదే అన్నట్టుగా కూటమి వాళ్ళు ధీమాగా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం మనకు ఆల్రెడీ ఇంత పరాభవం అయింది, కానీ 40% ఓటింగ్ ఉంది కాబట్టి ప్రజల్లో మనకి ఎక్కడో మన మీద నమ్మకం ఉంది, మనం ఎన్నుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే రాజ్యాంగ పరంగా 2 ఓట్లు తేడాతో గెలిచినోడు ఎమ్మెల్యే అవుతాడు కాబట్టి ఆ పరంగా ఓడిపోయి మనం ఎలాగైనా ఈ స్థానిక సంస్థల్లో మన జెండా ఎగరేయాలనే కసితో వైసీపీ ఉంది. అందుకే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే మీడియాకి, సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళని కాకుండా మరలా కొత్త వారికి ప్రిఫర్ చేయడం, ఎవరైతే జిల్లాకి ఇన్ఛార్జ్ కమిటీలకు మంత్రులుగా హెడ్స్గా ఉండేవారో వాళ్ళని చేంజ్ చేయడం, ఎవరైతే మొదటి నుంచి బలంగా ఉన్నారో అంటే 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2019లో గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఎవరైతే వైసీపీతో ట్రావెల్ చేశారో వాళ్ళకి ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట. సో గత ప్రభుత్వం లేనప్పుడు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళతో పాటు నడిపించి ఎలాగైనా జెండా ఎగరేయాలనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నట్టు ఒకవేళ ప్రజలు ఆల్రెడీ ఒక 40% ఓటింగ్ ఉందన్న ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. యాక్చువల్గా సరే 40 మీరు అన్నట్టు రాజ్యాంగం ప్రకారం 2 ఓట్లతో ఓడిపోయినట్టే, అది క్లియర్ కట్గా. అండ్ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇప్పుడు హేమీలు ఉన్నారండి వైఎస్ఆర్సీపీలో, హేమీలు. సో కొన్ని అంటే ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు, ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పారు వాళ్ళలో కొంతమంది లీడర్స్కి కొంచెం నోటి దురుసు ఎక్కువ, కెమెరాలు కనిపిస్తే ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. సో ఆ ఇంపాక్ట్ పడడం వల్లే అలా అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఏది కొంతమందిని మార్చేసి ఈసారి ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉందని. ఇదంతా ఒక పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 1 month ఆర్ 1.5 month దగ్గర కావస్తుంది అనమాట. సో ఈ గ్యాప్లో అక్కడ పీపుల్స్ నుంచి కానీ ఇప్పుడు కూటమికి ఏమైనా నెగిటివిటీ ఉండే ఛాన్సెస్ ఉందంటారా? ప్రస్తుతానికైతే కూటమికి అటువంటి నెగిటివిటీ ఏమీ లేదు. ఎందుకు లేదంటే ప్రధానంగా ఇక్కడ నాయకుల యొక్క పనితీరే దానికి కారణం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు, వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగినా మీరేం రెచ్చిపోవద్దు, వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, వాళ్ళు ఓడిపోయి ఒక రకమైన బాధలో ఉన్నారు, వాళ్ళు ఏదో ఒకటి బిహేవ్ చేసి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మీరేం రెచ్చిపోవద్దు, మనకి మీద పెద్ద బాధ్యత పెట్టారు భారీ మెజార్టీతో, సో అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, వాళ్ళు కొద్ది రోజులకు వాళ్ళే సైలెంట్ అయిపోతారు అని అంటున్నారు తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ఇప్పటికీ ఏ అరెస్టులు ఇంతవరకు అయితే అవ్వలేదుగా. ఒక్క కీలక నేత మీద కూడా ఒక సెక్షన్ మీద కేసు నమోదైందని కానీ ఒక ఎఫ్ఐఆర్ అయింది కానీ ఏం లేదుగా. ఈ ఎంతసేపు ఇంక వైసీపీ వాళ్ళే రెడ్ బుక్ అన్నట్టుగా ఎక్కువగా ప్రొలాంగ్ చేసి భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప వాళ్ళేం ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు లేదు. కాబట్టి వీళ్ళు కూడా రాగానే వీళ్ళు ఒక కక్ష సాధింపు స్టార్ట్ చేశారా అని అంటారు ప్రజలు. సో అలా కూడా ఏం లేదుగా. ఇప్పుడు చేసిన తప్పుని వాళ్ళు అరెస్ట్ చేసినా మళ్ళీ కక్ష సాధింపంట. అంటే తప్పు చేసిన వాడికి అరెస్ట్ చేయకపోతే వాడు ఈయన చూసి ఇంకో 10 మంది తయారవుతారు, అరెస్ట్ చేయాలిగా. కానీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఆ చర్యలు అయితే తీసుకోలేదు. కాబట్టి ఇంకా మీరు అన్నట్టు 50 రోజులు అంత అయింది, ఇంకేం వ్యతిరేకత ఉంటుంది? ప్రస్తుతానికైతే వ్యతిరేకత ఏం లేదు. ఈవెన్ షర్మిలా గారు కూడా ముందు 6 నెలలు ఛాన్స్ ఇద్దాం తర్వాత మాట్లాడదాం ఉంది ఆవిడ. కాబట్టి కూటమి వ్యతిరేకత లేదు. కూటమి కూడా కార్పొరేషన్ మీద ఈసారి గట్టిగానే జెండా ఎగరేస్తుందో అనుకుంటున్నాను ముఖ్యమైన స్థానాల్లో. చలో ఫైనల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు కూటమి ఏదైతే సక్సెస్ ఇంపాక్ట్ కంటిన్యూ చేస్తుందో స్టిల్ ఇప్పటికీ కూడా ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ లేకపోతే స్థానిక ఎలక్షన్స్లో కానీ ఆ ఇంపాక్ట్ అలాగే కొనసాగితే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే స్థానికంగా కూడా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, జగన్ పరిస్థితి ఏంటి అసలు? ఇంకా మరి
అదే అంటున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసినా, ఇక్కడ ఆ మీడియా ప్రతినిధులను ఎవరైతే సోషల్ మీడియాని హ్యాండిల్ చేసేవాళ్ళు వాళ్ళని వీళ్ళని మార్చాలని చూస్తున్నా, లేదంటే జిల్లా ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళని మార్చాలని చూస్తున్నా, 2019కి ప్రభుత్వాన్ని స్థాపించక ముందు ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళందరికీ మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా, ఇవన్నీ కూడా పార్టీ మనుగడ ముందు ముఖ్యం. ఎందుకంటే అసలు 11 అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఒకవైపు అందరూ సైలెంట్ అయిపోయారు. ఏంటి కొడాల నాని గారు లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు, రోజా గారు, వీళ్ళందరూ ఎవరు ఎక్కడ మాట్లాడలేదుగా, అవును, ఎక్కడ కనబడట్లేదుగా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏగ వాళ్ళన అది ఎవరేమన్నా కూడా రెచ్చిపోయి మాట్లాడేవారుగా. మళ్ళీ అటప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారండి, ఆయన ఏదో ఎన్టీఆర్ గారు 100 days ఫంక్షన్కి వచ్చి జస్ట్ చంద్రబాబు నాయుడు పొగిడారు. పొగిడితే ఏమన్నారు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టలేదు, రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ ఉన్న నాయకుడు అని అది మాట్లాడితే కూడా వీళ్ళు బట్టినే రివర్స్ అయిపోయి రజనీకాంత్ వాడు ఒక హీరోనా, సీకేసిన తాట్ టెంకలా ఉంటాడు, ఎన్ని మాట్లాడారు. సో కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ మాటలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆ విధంగా ఓట్లు వేసారేమో. అందువల్ల ఇప్పుడు మళ్ళీ పార్టీ మనుగడ అనేది ముఖ్యం, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తానని నేను